హలో అండి, చాలామంది కెనడాకి కొన్ని డ్రీమ్స్ వస్తారు. వెంటనే సెటిల్ అవ్వాలి, పిఆర్ తెచ్చుకోవాలి, సిటిజన్షిప్ తెచ్చుకోవాలి, కార్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని ఇలా ఉంటాయి కదండి. సో ఈ ప్రాసెస్లో నేను ఒక కొత్త కార్ కొన్ని లక్షలు నష్టపోయాను. మీరు కూడా ఈ తప్పు చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియో చూడండి. సో నేను కెనడా సెప్టెంబర్ 2021లో వచ్చానండి. యాజ్ అ స్టూడెంట్ కింద మాంట్రియల్లో ల్యాండ్ అయ్యాను. క్యూబెక్ ప్రావిన్స్ అవి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పార్ట్ టైం అవన్నీ చేస్తాం కదా. మా ఇంటి నుంచి నా వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి 1.5 hours 2 hours పట్టేదండి కమ్యూట్లో బై బస్ అండ్ మెట్రో. టు అండ్ ఫ్రో వచ్చేసరికి 3 hours 4 hours అయిపోయింది రోజు, విత్ ట్రాఫిక్ ఇంక్లూడెడ్. దీనివల్ల నాకు కార్ తీసుకునే అవసరం పడింది అనమాట. అప్పుడు నేను 2008 ఫోర్డ్ ఫోకస్ అనే కార్ తీసుకున్నా అండి, $6,000. అది పాతది కదండి, ఆబ్వియస్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. 2023లో నాకు ఆ కార్ ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా దాన్ని ఫిక్స్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఇన్సూరెన్స్ అవన్నీ యూజ్ చేయొచ్చు, బట్ నేను యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా పాత కార్, దాని మీద ఎంత మనీ పెట్టినా వేస్ట్ కాబట్టి. సో టెంపరీ ఫిక్స్ అదంతా చేసేసరికి బాగానే అయింది. లేటర్ దాట్ ఇయర్ నేను ఇంకా కార్ హంటింగ్ స్టార్ట్ చేశాను, కొత్త కార్ కొనుక్కుందామని. చాలా డీలర్షిప్స్ తిరిగానండి, యూజ్డ్ కార్ డీలర్షిప్స్ తిరిగాను, న్యూ కార్ డీలర్షిప్స్ తిరిగాను. నేనేమో హోండా వెతుకుతున్నాను అనమాట, హోండా కానీ టొయోటా కానీ, బట్ టొయోటా ఇంటీరియర్స్ అంత బాగోవు. సో హోండా వెతకడం స్టార్ట్ చేశానండి. నేను వెతుకుతున్నప్పుడు 2024 మోడల్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. 2024 సిరీస్లో హోండా సివిక్ EX మోడల్ తీసుకున్నా అండి. ఇట్స్ అ సెడాన్. సో హియర్ కమ్స్ ద ట్రికీ పార్ట్. కెనడాలో ఆల్మోస్ట్ అన్ని డీలర్షిప్స్ ఒక ఫామ్ లో ఫాలో అవుతాయండి. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏం అడుగుతారంటే, మీరు ఇక్కడ పిఆర్ మీద ఉన్నారా లేకపోతే వేరే ఏదైనా పర్మిట్ మీద ఉన్నారా అని. వేరే ఏదైనా పర్మిట్ అంటే స్టడీ ఆర్ వర్క్ పర్మిట్. ఈ 2 పర్మిట్స్ కూడా వాళ్ళకి టెంపరీ పర్మిట్ కిందే కన్సిడర్ చేస్తారు. కొత్త కార్ తీసుకుంటున్నప్పుడు నేను వర్క్ పర్మిట్ మీద ఉన్నాను. సో ఆ వర్క్ పర్మిట్ వల్ల వాళ్ళ టెంపరీ పర్మిట్ కింద కన్సిడర్ చేసి నాకు హై ఇంట్రెస్ట్ లోన్ ఆఫర్ చేస్తారండి. ఎందుకంటే అప్పుడు 4.99 ఎంతో నడుస్తుందండి ఇంట్రెస్ట్. ఇన్ కేస్ నాకు పిఆర్ ఉంటే నాకు ఆ ఆఫర్ వచ్చేదన్నమాట. నేను 8.99 ఇంట్రెస్ట్ కి తీసుకోవాల్సి వచ్చేదండి కార్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ ఐ మేడ్. సో నా కార్ ప్రైస్ వచ్చేసరికి $32,000 అండి. అంటే మన కరెన్సీలో వచ్చేసరికి 19,77,000. మళ్ళీ ఇదే కాకుండా నేను దీని మీద ఎక్స్టెండ్ వారంటీ ఇంకా ట్యాగ్ తీసుకున్నాను. ఎక్స్టెండెడ్ వారంటీ మీకు తెలిసిందే కదండి, ఉన్న కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ మీద కొంచెం ఎక్స్టెండెడ్. దానికి నేను $1,300 ఖర్చు పెట్టాను. నాకు ఇది కంప్లీట్లీ వేస్ట్ అనిపించింది, అనవసరంగా తీసుకున్నాను. అండ్ $1,300 వచ్చేసరికి మన కరెన్సీలో 82,000 రూపీస్. ఇదే కాకుండా నేను ట్యాగ్ కూడా తీసుకున్నాను. ట్యాగ్ ఏంటంటే ఇక్కడ యూజువల్ గా కార్ థెఫ్ట్ ఎక్కువ కదండి, అందుకని చెప్పేసి నేను ఇట్స్ అన్ యాంటీ థెఫ్ట్ ఫీచర్ అనమాట. ఇన్ కేస్ మీ కార్ అన్ఫార్చునేట్ ఈవెంట్ కి గురైతే దే విల్ స్టిల్ ట్రాక్ అనమాట. సో ఇదే కాకుండా మళ్ళీ నా కార్ మీద ఈ ట్యాక్స్లు, తోటకూర అవన్నీ వేసి నా కార్ ప్రైస్ $40,000 కి తీసుకొచ్చారండి. మన కరెన్సీలో వచ్చేసరికి 24,70,000 అనమాట దగ్గరగా. నాకు లోన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఆఫర్ చేశారో అది 8.99 అండి. లోన్ టర్మ్ వచ్చేసి 84 months కి తీసుకున్నాను నేను. అంటే ఎవ్రీ మంత్ నేను $600 కడతాను. అంటే మన కరెన్సీలో దగ్గరగా $37,000 ఎవ్రీ మంత్. అండ్ నేను బై వీక్లీ పేమెంట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. సో నా ఇంట్రెస్ట్ వచ్చేసరికి అండి $14,000 అనమాట. మన కరెన్సీలో అది 8,61,000 అండి. $1 వచ్చేసి 61 రూపీస్. ఆ యావరేజ్ కౌంట్ తీసుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే 63-64 నడుస్తుంది, బట్ యావరేజ్ ప్రైస్ తీసుకుంటున్నాను. సో నా టోటల్ కార్ కాస్ట్ వచ్చేసరికి $54,000 అండి. దట్స్ ఇంక్లూడింగ్ బోత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. అంటే మన కరెన్సీలో 33,50,000 కి దగ్గరలో అండి నా కార్ ప్రైస్ మొత్తం అనమాట. ఇది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అదే నేను పిఆర్ వచ్చిన తర్వాత కార్ కొనుంటే నాకు పడే ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4.99 నుంచి 5.09. ప్రెసెంట్ 5.99 నడుస్తున్నాయి, 6.05 కూడా నడుస్తుంది. సో అప్పట్లో నేను పిఆర్ వచ్చేసి ఉంటే నాకు 4.995% దొరికేది. $6,000 సేవ్ చేసేవాడిని. దగ్గరగా 4 lakhs అండి. ఇన్ని లక్షలు నేను బొక్క పెట్టుకుని నేను కార్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు అవసరం పడింది. అప్పట్లో నాకు ఇవేం తెలియవు. టెంపరీ పర్మిట్స్ మీద తీసుకుంటే ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్, పిఆర్ మీద తీసుకుంటే ఎంత ఉంటుంది అని. బట్ అన్ని అయిపోయాక నాకు తెలిసింది. బట్ ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను కార్ మారుద్దామని చూద్దామండి ఏమవుతుందో. ఈ టెస్ట్ లా ఆలోచిస్తున్నాను. చాలా బాగుంది, మొన్న టెస్ట్ డ్రైవ్ చేశాను, సూపర్ ఉంది కార్. అండ్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. సో నాట్ అ బ్యాడ్ ఐడియా అండ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా కెనడాలో ఉంటే కార్ కొందామని అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా. సో దట్ వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏమైనా తెలుసుకోవాలంటే తెలుసుకుంటారు. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.